ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దినోత్సవాన్ని మాదిగ ఉపకులాల స్వాతంత్ర దినోత్సవంగా పేర్కొంటూ ఎంఎల్ఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఎంఎల్ఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కిలాడి దయానందరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేడి చిన్నబాబు మాదిగ మాట్లాడుతూ ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డే అనగా కాకినాడ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. కిలాడి దయానందరాజు, పసుపులేడి చిన్నబాబు, బండి నరేంద్ర, తుమ్మలపల్లి సంతోష్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలితంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున 2024 సంవత్సరంలో ఇచ్చిన తీర్పును ఆగస్టు 1వ తారీఖున మాదిగ ఉపకులాలు స్వాతంత్ర దినోత్సవంగా ఈ రోజు వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎఫ్ రెల్లి నాయకుడు బండి నరేంద్ర, కాకినాడ జిల్లా ఎంఎల్ఎఫ్ సెక్రటరీ మడికి రాంబాబు మాదిగ, ఎంఎల్ఎఫ్ నాయకుడు పలివెల చంటి, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు చాట్ల ఆశీర్వాదం, కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ పలివెల నవీన్ మాదిగ, కాకినాడ టౌన్ అధ్యక్షులు తుమ్మలపల్లి సంతోష్ మాదిగ, కాకినాడ టౌన్ పల్లపాటి శ్రీను మాదిగ, కాకినాడ జిల్లా మాజీ ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ, పిఠాపురం ఎంఎస్పీ గౌరవ అధ్యక్షులు ఉడతా వీరబాబు మాదిగ, కాకాడ కృష్ణవేణి ఎంఎంఎస్ నాయకురాలు, ఎంఆర్పీఎస్ సామర్లకోట మండల అధ్యక్షులు మోత్త కృష్ణారావు, ఎంఎస్పీ అధ్యక్షులు నాని మాదిగ, మిర్యాల వీరబాబు మాదిగ, మిర్యాల కుమార్ మాదిగ, మోటుకూరి వరలక్ష్మి మాదిగ, పెద్దాపురం మండల అధ్యక్షులు ఎంఎస్పీ తిప్పతి రవి మాదిగ, అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం తెచ్చిన మహాత్ములు వేరైతే మాదిగల స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు కృష్ణమాదిగ అన్నగారు, మాన్యశ్రీ కృష్ణమాదిగ అన్నగారు, అటువంటి అన్నగారు ఏర్పాటు చేసిన ఈ వర్గీకరణ విషయంలో ఈరోజు మనం ఆగస్టు 1వ తారీఖున మనం స్వాతంత్ర దినోత్సవంగా మాదిగల ఉపకులాల స్వాతంత్ర దినోత్సవంగా మనకు వచ్చిన వర్గీకరణ ప్రతిఫలాలు దినోత్సవంగా మనం భావిస్తూ ఈ రోజున మన వేడుక జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకకు మన కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అయిన చిన్నబాబు గారు, అలాగనే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే పలివేల నవీన్ గారు, అలాగే కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ గారు, అలాగనే శ్రీనివాస్ గారు, అలాగనే గ్రామ పెద్దలు, తర్వాత ఆయా ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నా ఉద్యమం వద్ద తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ వర్గీకరణ విషయంలో మాకు ఎంతగానో వెంటుండే కృష్ణమాదిగ అన్నగారి ప్రతి ఉద్యమానికి కూడా సహకారాలు ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల ఉద్యమం మాదిగ నాయకులు తరపున మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఈ ఉద్యమానికి ఎవరైతే ఇతర కులాల వారు ఎవరైతే మాకు సహకరించిన ప్రతి కులాల వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మాదిగల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నట్టుకు అవకాశం ఇచ్చిన ఈ ఏరియా పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ వర్గీకరణ మరి ఎవరైతే అమరవీరులు అయ్యారో వాళ్ళకి అంకితమని మరి ఆ రోజున మరి సుప్రీంకోర్టు దగ్గర మరి పద్మశ్రీ మందాకృష్ణ గారు ప్రెస్ మీట్ ద్వారా చెప్తూ జరిగింది. కనుక మరి ఈ రోజు కూడా మరి చాలామంది మరి అక్రమ అరెస్ట్ అవ్వచ్చు, చాలా మరి వర్గీకరణ విషయంలో ఈ రోజు కూడా కోర్టులకి తిరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి సుదీర్ఘ పోరాటం చేసి మరి వర్గీకరణ సాధించింది మరి పద్మశ్రీ మందాకృష్ణ గారు పోరాట విజయమే. కాబట్టి మరి ఈ రోజున మనం ప్రతి పల్లెలో అవ్వచ్చు, ప్రతి గ్రామంలో అవ్వచ్చు, ఈ రోజున మరి పద్మశ్రీ మందాకృష్ణ గారు తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైంది. అన్నగారు మరి వర్గీకరణ విషయమే కాకుండా మరి అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందంటే అది పద్మశ్రీ మందాకృష్ణ గారు. ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ వస్తుందంటే అది పద్మశ్రీ మందాకృష్ణ గారు. ఇలాగ అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా అన్నగారు ఏదైతే అన్నగారు మరి విజయానికి సాధించామో, మనం ఎంఆర్పీ ఆధ్వర్యంలో సాధించామో ప్రతిదీ కూడా ప్రతి ఇంటిలో కూడా ఉన్నదని మీ అందరూ కూడా తెలియజేస్తాను. కాబట్టి ఈ రోజున మన కాకినాడ జిల్లాలో ఉన్న మన అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి ఎంఎల్ఎఫ్ మరి ఆధ్వర్యంలో మరి దయానందరాజు గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ వర్గీకరణకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అత్యున్నత న్యాయస్థానం తీర్పుని సెలబ్రేట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. 7 న్యాయమూర్తులు కూర్చొని ఈ 7 న్యాయమూర్తుల యొక్క
విశేష అధికారాలతో ఈ యొక్క తీర్పును వెలువడించడం జరిగింది. ఈ తీర్పు ద్వారా ఆ రోజు కృష్ణన్న సుప్రీంకోర్టులో ఒక సందేశం ఇచ్చారు. నేను బతికుండగానే ఈ తీర్పును చూస్తానా లేదని చెప్పారు. అలాగే ఆయన బతికుండగానే ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఈ తీర్పుని మన అందరికీ చూపించి ఈ యొక్క ఎస్సీ ఉపకులాలు మరియు ఎస్సీ యొక్క ఏబీసీలు వర్గీకరణ ద్వారా ఫలాలు పొందడానికి గొప్ప అవకాశం కల్పించిన కృష్ణన్నయ్య గారికి మా రెల్లీల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా చిన్నయ్య గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షులు కిలాడి దయానందరాజు గారికి, అలాగే మా ఎంఆర్పీఎస్ నాయకులకి, ఎంఎస్ఎఫ్ నాయకులకి, ఎంఎల్ఎఫ్ నాయకులకి అందరూ కూడా పేరు పేరున మా రెల్లీల తరపున ధన్యవాదాలు.